ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देहां श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवां च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपदा सहगणललिता श्रीविशाखान्वितं च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ. ఈనాటి భాగవతం క్లాస్కి వచ్చేసిన భక్తులందరికీ కూడా ఆత్మీయాహ్వానం పలుకుతున్నాము. శ్రీమద్ భాగవతము 1వ స్కందము 10వ అధ్యాయము శ్రీమద్ భాగవతం 1వ స్కందము 13వ అధ్యాయము 10వ శ్లోకం. భగవద్గీతా భాగవత తీర్థభూతాః స్వయం విభో తీర్థీకుర్వంతి తీర్థాని స్వాంతహస్తేన గదాభృత. భగవద్గీతా మీ వంటి భాగవతాః భక్తులు తీర్థములను భూతాః మార్చివేయురు స్వయముగా విభో ఓ ప్రభు తీర్థకుర్వంతి
తీర్థస్థానముగా తీర్థాని తీర్థములను స్వాంతహస్తేన హృదయమున నిలిచి ఉన్న కారణముగా గదాభృత భగవానుడు హే ప్రభు మీ వంటి భక్తులు స్వయముగా తీర్థ స్వరూపులై ఉన్నారు. హృదయమునందు భగవాను నిలుపుకొని ఉండడి కారణమున మీరు సర్వ ప్రదేశములను తీర్థ ప్రదేశములుగా తీర్థస్థానములుగా మార్చివేయుదురు. చదవండి శ్లోకాన్ని ఎవరైనా. భగవద్గీత భాగవత తీర్థభూతః స్వయం విభో తీర్థాని స్వాంతహస్తేన గదాభృత భగవద్గీతా భాగవత తీర్థభూతాః స్వయం విభో తీర్థీకుర్వంతి తీర్థాని స్వాంతహస్తేన గదాభృత. వెరీ గుడ్. భగవద్గీతా భాగవత తీర్థభూతాః స్వయం విభో తీర్థీకుర్వంతి తీర్థాని స్వాంతహస్తేన గదాభృత. ఇంకెవరైనా? రామలక్ష్మణ్ ప్రభు. భగవద్గీతా భాగవత తీర్థభూతాః స్వయం విభో తీర్థీకుర్వంతి తీర్థాని స్వాంతహస్తేన గదాభృత. హరి బోల్. నెక్స్ట్ ఇంకెవరైనా? మాతాజీస్. భగవద్గీతా భాగవత స్థిరభూతాః స్వయం విభో తీర్థభూతాః స్వయం విభో తీర్థీకుర్వంతి తీర్థాని స్వాంతహస్తేన గదాభృత. హరి బోల్. భగవద్గీతా భాగవత తీర్థభూతాః స్వయం విభో తీర్థీకుర్వంతి తీర్థాని స్వాంతహస్తేన గదాభృత. హరి బోల్. హే ప్రభు మీ వంటి భక్తులు స్వయముగా తీర్థ స్వరూపులై ఉన్నారు. హృదయమునందు భగవాను నిలుపుకొని ఉండడి కారణమున మీరు సర్వ ప్రదేశములను తీర్థస్థానములుగా మార్చివేయుదురు. శ్రీల ప్రబోధన భాష్యంకి శ్రీల గురుదేవుకి. ఈ యొక్క స్కందము, ఈ యొక్క అధ్యాయంలో యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు విదురుడితోటి చెప్తున్నాడు అనమాట. ఈ విధంగా, హే ప్రభు అని,
భక్తులు ఏమని సంబోధిస్తారు? ప్రభు. విద్యుత్ శక్తి సర్వత్రా వ్యాపించి ఉన్నట్లు శ్రీకృష్ణ భగవానుడు తన వివిధ శక్తుల ద్వారా సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. మనం చెప్పుకుంటాం కదా, ఏమంటారు? కృష్ణం సర్వమయం. కృష్ణం అంటే కృష్ణుడు అన్ని చోట్ల ఉంటాడు. అంటే ఎలా అంటే ఆయన యొక్క శక్త్యావేశం, అంటే శక్తి ద్వారా ఆయన ఆ విధంగా ఆయన వ్యాపించి ఉంటాడు. విద్యుత్ శక్తి విద్యుత్ దీపమనందు ప్రకటమగు రీతి భగవానుని సర్వవ్యాపకత విదురుని వంటి శుద్ధ భక్తుల ద్వారా అవగతమై ప్రకటమవుచుండును. విదురుని వంటి శుద్ధ భక్తులు ఆ భగవానుని సాన్నిధ్యమును సర్వత్రా సర్వదా అనుభవించుచుండును. విదురుడు కృష్ణుణ్ణి కలుసుకున్న ప్రతిసారి కూడా ఒక రకమైనటువంటి అనుభవానికి ఆయన అనుభవం చెందుతాడనమాట. ఒక భావోద్వేగం ఉంటుంది ఎవరికి? విదురుడికి. ఎందుకంటే విదురుడు సంపూర్ణంగా ఎరిగి ఉన్నాడు శ్రీకృష్ణుడు దేవాదేవుడని, అలాగే భగవంతుడని ఆయన సంపూర్ణంగా ఎరుగున్నాడు. ఎవరు? విదురుడు. అందుకని ఎప్పుడు శ్రీకృష్ణ భగవానుడిని కలుసుకున్నప్పుడు కూడా ఆయన ఒక ఎక్స్పీరియన్స్ అవుతున్నాడు అనమాట. అది అటువంటి భక్తుడు సమస్తమును భగవానుని యందు మరియు భగవానుని సమస్తమునందు గాంచును. భగవానుని శుద్ధ భక్తుల సాన్నిధ్యంచే ప్రభావితమైన వాతావరణం ద్వారా మనుజుని కలుషిత చైతన్యమును శుద్ధిపరచడికే దరిత్రి వేగల తీర్థస్థానము ఉద్దేశించబడినవి. ఎందుకు మనం ఈ యొక్క పుణ్య నదులలో ఈ తీర్థస్నానాల్లో స్నానం చేయాలి అంటే, అక్కడ భక్తులు, ముఖ్యంగా భక్తులు, సాధువులు, ఋషులు వీరందరూ కూడా స్నానం ఆచరిస్తారు. ఆ ప్రదేశం అంతా కూడా వాళ్ళు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆ ప్రదేశానికి మనం వెళ్తే మనకు కూడా ఆ రకమైన పవిత్రత వస్తుందని చెప్పేసి ఈ విధంగా ఉద్దేశించబడ్డారు. ఈ యొక్క భూమి మీద గల తీర్థస్థానాలు అందుకని ఉద్దేశించబడ్డారు. కనుక ఎవరైనా తీర్థస్థానములను దర్శించినప్పుడు అచ్చట నివసించే శుద్ధ భక్తులను సందర్శించి వారి నుండి ఉపదేశములను కొని ఆ ఉపదేశములను జీవితమును అమలుపరచడానికి ప్రయత్నించి అంత్యమును చరమముక్తి అయిన భగవద్ధామమును చేరుడికై క్రమముగా సన్నద్ధులు కావలసి ఉన్నది. ఇక్కడ మనం ఒక పాయింట్ ఏం చెప్పుకున్నామంటే, తీర్థ ప్రదేశాల యొక్క ముఖ్య ఉద్దేశం తెలుసుకున్నాం మనం. ఏంటి ఆ ఉద్దేశము? అక్కడికి భక్తులు అలాగే మహాత్ములు ఎంతోమంది అక్కడ తపస్సు చేసేవారు వస్తూ ఉంటారు కాబట్టి ఆ ప్రదేశాలకి మనం కూడా వెళ్తే మనం కూడా ఏమవుతాం? పవిత్రమవుతాం. ఇది ఒకటి. కానీ అంతిమంగా ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం ఏమిటంటే, మనం ఎప్పుడైనా తీర్థస్థానాలు దర్శించినప్పుడు అక్కడ ఉన్నటువంటి శుద్ధ భక్తులు, ఎవరో శుద్ధ భక్తులు అంటే భగవంతుడి కోసమే జీవితాన్ని దారపోసినటువంటి శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో అక్కడ ఎవరు ఉంటారంటే వీళ్ళే ఉంటారు. ఇక్కడ ఆ ఒక తీర్థాలలో వీరు అక్కడే నివసించి ఉంటారు. అంటే వారికి వేరే ఇల్లు ఉండదు, అదే ఇల్లు అన్నమాట ఉంటారు. వారిని కూడా దర్శించుకొని అలాగే వారి దగ్గర ఉపదేశాలు తీసుకోవాలన్నమాట. ఉపదేశాలు తీసుకొని జీవితమున ఆచరించడం కోసం ప్రయత్నించాలి, వాటిని అమలుపరచాలన్నమాట. ఆచరించే ప్రయత్నించి అంచమున చరమముక్తి అయిన భగవద్ధామం చేరడానికి ప్రయత్నించాలి ప్రతి ఒక్కరు కూడా. ఇది పుణ్యతీర్థాల యొక్క ఉద్దేశం, తీర్థయాత్రల యొక్క ఉద్దేశం ఇదన్నమాట. అంతేగాని మేము ఏంటి భారతదేశం అంతా తిరిగేసామండి మేము చెప్తూ ఉంటారు. భారతదేశం తిరిగేశారు కానీ ఏం సాధించారు? ఇది క్వశ్చన్ మార్క్. కరెక్టేనా? భారతదేశం తిరిగారు కానీ ఏం సాధించారు? అందుకని మనకి తీర్థయాత్రలు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనము ఆ ఒక తీర్థయాత్రల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనము ఆ భక్తుల సాంగత్యము కేవలం భగవంతుడి దర్శనమే కాదు, భక్తుల యొక్క దర్శనం కూడా చాలా గొప్పదని తెలుసుకోవాలి. ఈ భక్తుల దర్శనము అలాగే ఈ భక్తుల యొక్క ఉపదేశాలని మనము విని, ఉపదేశాలు అంటే ఎలాగా? భగవద్గీత, భాగవతం, అక్కడ కృష్ణ కథ, రామకథ చెప్తుంటారు, నరసింహస్వామి కథ చెప్తుంటారు అన్నమాట ఈ పుణ్యక్షేత్రాల్లో. అండి ఇది మనం వాటిని వినటం, అలాగే అర్థం చేసుకుంటాం, ఆచరించే ప్రయత్నం చేయటం, ఇది చేయాలి. అంతిమంగా ఏంటి అంటే అందరూ కూడా భగవద్ధామం చేరడానికి సన్నద్ధులు కావాల్సి ఉన్నది. అది అందుకనే మనకి ఈ వర్ణాశ్రమ
పద్ధతిలో మనకి ముఖ్యంగా మనకి 4 రకాలైనటువంటి ఆశ్రమాలు ఇచ్చారు. ఏంటి ఆశ్రమాలు? బ్రహ్మచర్యము, చెప్పండి, బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థ ఆశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము. ప్రతి ఒక్కరు కూడా ఈ 4 ఆశ్రమాలను స్వీకరిస్తే ఏమవుతుందంటే భగవద్ధామం సులభంగా వెళ్ళిపోవచ్చు. కలియుగంలో ఒకటి మాత్రం ఆప్షన్ ఉంది. ఈ కలియుగంలో సన్యాసాశ్రమం స్వీకరించకపోయినా కూడా చక్కగా ఈ కృష్ణ భక్తిని స్వీకరించి చక్కగా వానప్రస్థాన్ని స్వీకరించి అందరూ కూడా తీర్థయాత్రలకు వెళ్తూ భక్తుల సాంగత్యం తీసుకుంటూ కృష్ణ కథ వింటూ చక్కగా నిత్యం భగవంతుడి సేవలో ఉన్నా కూడా భగవద్ధామం వెళ్ళిపోవచ్చు. ఈ కలియుగంలో అడ్మిషన్ ఉందన్నమాట. ఈ కలియుగంలో సన్యాసం తీసుకోకపోయినా కూడా వారిని చక్కగా వారందరూ కూడా భగవద్ధామం వెళ్ళడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఈ బ్రహ్మచర్య ఆశ్రమం అంటే ఎవరికైతే ఒక 10 సంవత్సరాల వయసు వస్తుందో అంటే వారికి ఈ ఉపనయన సంస్కారం చేసి వారిని గురుకులను పంపిస్తారు. అక్కడి నుంచి వారికి బ్రహ్మచర్య ఆశ్రమం స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ బ్రహ్మచర్య ఆశ్రమంలో గురుకులానికి వెళ్ళినప్పుడు గురువు అన్నీ బోధిస్తాడు. విద్య అంటే ఏంటి, వైద్యం అంటే ఏంటి, జీవన విధానం అంటే ఏంటి, కష్టం అంటే ఏంటి, సుఖం అంటే ఏంటి, ఆకలి అంటే ఏంటి, ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది, ఆహార నియమ నిబంధనలు ఏంటి, ఉపనయన సంస్కారం అంటే ఏంటి, వివాహ సంస్కారం అంటే ఏంటి, సంసారం బంధం అంటే ఏమిటి, సో కుటుంబం అంటే ఏమిటి, తల్లి తండ్రి గురు యొక్క ప్రాముఖ్యత ఏంటి, భగవంతుని మనం ఎందుకు ఆరాధించాలి, సమాజాన్ని ఎందుకు సేవ చేయాలి, గోశాలను ఎందుకు కట్టాలి, గుడులు ఎందుకు కట్టాలి, ఉత్సవాలు ఎందుకు చేయాలి, రథయాత్రలు ఎందుకు చేయాలి, ఇవన్నీ కూడా మనకి ఆధ్యాత్మిక విలువలు అనమాట. ఇవన్నీ కూడా గురువు మనకు బోధిస్తాడు. స్త్రీ గొప్పతనం ఏమిటి, మాతృమూర్తి గొప్పతనం ఏంటి, అమ్మ గొప్పతనం ఏంటి, తండ్రి గొప్పతనం, తండ్రి యొక్క బాధ్యత ఏమిటి, ఆ కుటుంబంలో పెద్ద కొడుకు బాధ్యత ఏమిటి, కూతురు బాధ్యత ఏమిటి, ఇవన్నీ కూడా గురుకులంలో నేర్పిస్తారు. గురుకులం నేర్పించిన తర్వాత గురుకులం ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సుమారు 16 సంవత్సరాల వయసు నుంచి అతను వివాహం చేసుకోవడానికి అర్హత ఉన్నది. ఇంతకుముందు ఇప్పుడు ఒక 22 సంవత్సరాలు చేసినట్టున్నారు. ఈ వివాహానికి ముందు ఇతను ట్రైనింగ్ అయిపోయింది. ఈ వివాహానికి ముందు అన్ని ట్రైనింగ్ అయిపోయింది కాబట్టి ఇతను 99% తన వివాహ జీవితాన్ని చక్కగానే సాగించగలుగుతాడు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. సరే, అతను వివాహ అంటే గృహస్థాశ్రమానికి ఎంటర్ అవుతాడు. ఎప్పుడు వివాహం చేసుకుంటాడు, వివాహ సంస్కారం ద్వారా. అక్కడ ఉపనయన సంస్కారం ద్వారా ఎక్కడ ఎంటర్ అయ్యాడు, ఉపనయన సంస్కారం ద్వారా ఎక్కడ ఎంటర్ అయ్యాడు, బ్రహ్మచర్య ఆశ్రమానికి ఎంటర్ అయ్యాడు. ఇక్కడ వివాహ సంస్కారం ద్వారా గృహస్థాశ్రమానికి ఎంటర్ అవుతున్నాడు. ఈ గృహస్థాశ్రమంలో పరిమితమైనటువంటి మైథున సుఖము అంటే కేవలం తన భార్యతోటి తన ఒక పరిమితమైనటువంటి మైథున సుఖం అన్నమాట. ఇది ఎందుకంటే సంతాన ఉత్పత్తి కోసం. అయితే ఇక్కడ ఈ సంతానం కూడా దేనికోసం అంటే నేను భగవంతుడికి సేవ చేస్తాను, నా సంతానం కూడా భగవంతుడికి సేవ చేస్తారనే ఉద్దేశంతో మైథున సుఖం చేయాలి. అప్పుడు పుట్టే పిల్లలు ఎలా పుడతారంటే దేవతల్లా పుడతారు. మనం చూస్తాం కొంతమందిని, అరే ఎంత చక్కగా ఉన్నామమ్మా, లక్ష్మీదేవిలా ఉన్నామమ్మా, అబ్బా ఎంత దేవతలాగా ఉన్నామమ్మా. కొంతమంది చూస్తే మనకి పిల్లలైన సరే వాళ్ళకి నమస్కారం చేయాలనిపిస్తామా, అటువంటి పిల్లలు పుడతారనమాట. ఈ పిల్లల పుట్టే ముందు ఇంకో సంస్కారం ఉంది, దాన్ని గర్భధారణ సంస్కారం అంటారు. వివాహం అయిన తర్వాత గర్భధారణ సంస్కారం అయిన తర్వాత వారికి ఈ మైథున సుఖం అనేది ప్రారంభమవుతుంది అనమాట. ఉపనయన సంస్కారం దగ్గర ఏ ఆశ్రమానికి వెళ్ళారు వాళ్ళు, వివాహ సంస్కారం ద్వారా, గర్భధారణ సంస్కారం ద్వారా సంతానోత్పత్తికి వారు ఎంటర్ అవుతున్నారు అనమాట. ఈ సంతానం కలిగింది. ఈ సంతానం కలిగిన తర్వాత వాళ్ళకి చిన్నప్పటి నుంచే విద్యాబుద్ధులు నేర్పించడం, మళ్ళీ వాళ్ళ పిల్లలకు కూడా గురుకులానికి పంపించాలి. కానీ గురుకులానికి పంపించే ముందే తల్లే మొట్టమొదటి గురువు అయ్యి పిల్లలకన్నీ కూడా నేర్పించాలి. తర్వాత వాళ్ళ పిల్లలు కూడా గురుకులం పంపించడం, ఆ తర్వాత వారికి కూడా యుక్త వయసు వచ్చిన తర్వాత వారి వివాహం చేసిన తర్వాత 50 సంవత్సరాలకి అన్ని బాధ్యతలు అయిపోయి అప్పుడు వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాలి ప్రతి ఒక్కరు. ఈ వానప్రస్థాశ్రమం అంటే ఈ కలియుగంలో భార్య భర్తని విడిచిపెట్టాల్సిన అవసరం లేదు, భర్త భార్యను విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. ఇద్దరు కలిసి చక్కగా ఈ పిల్లలకి అందరికి వివాహం అయిపోయిన తర్వాత
తీర్థయాత్రలు వెళ్తూ ఆశ్రమాల్లో కొన్ని రోజులు సేవ చేస్తూ అప్పుడప్పుడు ఇంటికి కూడా వెళ్ళి పిల్లలను వాళ్ళు చూసి అలాగే వస్తూ ఉండాలి. కానీ కేవలం ఇంటికే పరిమితం అయిపోయి మనవడు ముది మనవడు మళ్ళీ మా ముది మనవడు కూడా మనవడు వచ్చేదాకా ఇంట్లో ఉండకూడదని శాస్త్రం చెప్తుంది. ఉంటే నష్టం ఏంటి అంటే భగవంతుడికి దూరం అయిపోతాం. ఇంకేనా తీర్థయాత్రల యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఇదన్నమాట. అంటే మనకి 108 వైష్ణవ దివ్య క్షేత్రాలు అంటారనమాట. ఈ 108 వైష్ణవ దివ్య క్షేత్రాల్లో భూలోకంలో 106 ఉన్నాయి. ఇంకో 2 ఎక్కడ ఉన్నాయి ఎవరైనా చెప్పండి. ఒకటి 107 వైకుంఠము. నెక్స్ట్ సో ఈ విధంగా ఉంటుంది. అంటే శాస్త్రం ఏం చెప్తుందంటే ఎవరైతే ఈ 108 దివ్యక్షేత్రాలని దర్శనం చేసుకుంటారో వారు భగవద్ధామం వెళ్తారో వారికి మోక్షం వస్తుంది, మళ్ళీ వారికి జన్మ ఉండదు శాస్త్రం చెప్తుంది. అయితే కేవలం 108 దివ్యక్షేత్రాలను సందర్శించడం వారికి మోక్షం వస్తుందా? మరి వెళ్ళలేకపోతే ఏంటంటే ఈ కలియుగంలో ప్రతి ఒక్కరూ కూడా కలియుగ ధర్మమైనటువంటి హరినామ జపము ద్వారా, హరినామ సంకీర్తన ద్వారా, హరి భక్తి ద్వారా, హరినామ స్మరణ ద్వారా, భాగవత శ్రవణం ద్వారా ప్రతి ఒక్కరూ కూడా మోక్షాన్ని పొందవచ్చని శాస్త్రం చెప్తుంది. అందుకని మనము ఇటువంటి గొప్ప అవకాశం, ఇది కేవలం మానవులకే ఉంది అవకాశం, వేరే జీవులకి ఉండదు. ఎందుకంటే వారికి బుద్ధి యోగము, ప్రేమ ఇటువంటి అనేది వాటికి కొద్దిగా కష్టం అన్నమాట. కానీ మానవుడికి మాత్రం ఉందన్నమాట. అందుకని మానవ జన్మ అతి దుర్లభం అని చెప్తారు. మానవ జన్మ అతి దుర్లభం అంటే చాలా కష్టం. వచ్చిన మానవ జన్మని మనందరం కూడా చక్కగా వినియోగించుకొని చిన్నతనం నుంచే మన యొక్క విద్యని, మనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని, మనలో ఉన్న శక్తిని, మనలో ఉన్న ఐశ్వర్యాన్ని, మనలో ఉన్న యశస్సుని అంతా కూడా భగవంతుడి సేవలో మనం వినియోగిస్తూ ఉండాలి. అయితే అంతా కూడా భగవంతుడి సేవలో వినియోగిస్తూ ఉంటే మరి అందరూ భక్తి చేస్తే భుక్తి అలాగా అనుకుంటారు అన్నమాట. ఎవరైతే భక్తి చేస్తారో వారికి భుక్తి తప్పకుండా వస్తుంది. మీరు ఎవరైనా చూసారా భక్తి చేసే వాళ్ళకి భుక్తి లేదని మీరు ఎవరైనా విన్నారా ఎక్కడన్నా? తప్పకుండా భగవంతుడు అన్ని ఏర్పాట్లు చేస్తారు. తన భక్తుల్ని పూర్తిగా సంరక్షించే బాధ్యత ఎవరిది? భగవంతుడి. మనకి భగవద్గీతలో ఒక చోట భగవంతుడు ప్రామిస్ చేస్తున్నాడు. ఎక్కడ? ఏ శ్లోకం చెప్పండి. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్య భక్తితో నన్ను ఆశ్రయించిన వాడికి లేనివి సమకూర్చదను, ఉన్న వాటిని సంరక్షించను. అంటే 9వ అధ్యాయము 22వ శ్లోకంలో భగవంతుడు ప్రామిస్ చేస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. అవునా? భగవంతుడు చేసిన వాగ్దాన్ని ఎక్కడైనా తప్పాడా? మహాభారతంలో పాండవులకి రక్షణ ఇస్తానని ఇచ్చాడా లేదా? ద్రౌపదికి రక్షణ ఇస్తానని ఇచ్చాడా లేదా? ఏం చెప్పాడు ద్రౌపది? గోవిందాన్ని పిలువమ్మ వచ్చేస్తాన్నాడు. అంతేనా? అంటే ద్రౌపది ఒక సామాన్యమైన స్త్రీ కాదు, గుర్తుపెట్టుకోవాలి. ద్రౌపది సామాన్యమైన స్త్రీ కదా, అగ్ని నుంచి వచ్చింది అనమాట ఆవిడ. అర్థమైందా? ఎక్కడి నుంచి వచ్చింది ఆవిడ? ఆవిడ అగ్ని నుంచి ఆవిడ ఉద్భవించింది అనమాట. ఇవి శారీరక సంభోగం ద్వారా జన్మ తీసుకున్నటువంటిది కాదు ద్రౌపది దేవి. అటువంటి ద్రౌపదికి ఎంత కష్టంతో వచ్చిందో మనం చూసాం. ఒక భర్త ఉంటేనే కొండంత అండ, కానీ ద్రౌపదికి 5 భర్తలు ఉన్నారు. వారు కూడా మహావీరులు వారు. కానీ ద్రౌపదికి మయసభలో ఈ 5 పాండవులు కూడా ద్రౌపదిని కాపాడగలిగారా? కాపాడలేకపోయారు. ద్రోణాచార్యుడు కాపాడగలిగాడా? భీష్ముడు? మరి ఎవరు కాపాడారు? ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే మన భగవంతుడే కాపాడగలుగుతాడు. అంటే ఎవరికైనా సరే మన కుటుంబ సభ్యులకు కానీ, బంధువులకు కానీ, మనకు సహాయం చేసే కొంతమందికి కానీ ఎవరికైనా సరే తాత్కాలికమైన శక్తులు వరకే ఉంటాయి, కానీ వారికి అంతకు మించి ఉండవు. గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ దేవతలకు కూడా గుర్తుపెట్టుకోవాలి.
నాట్ ఓన్లీ హ్యూమన్స్, ఈవెన్ డెమిగాడ్స్ అంటే దేవతలకు కూడా అనమాట. వారికి ఒక పరిమితమైన శక్తిలో ఉంటే అంతకుమించి ఉండవు. మనకు తెలుసు అర్జునుడు ఎంత గొప్ప ధనుర్ విద్య నేర్చుకున్నాడు, అవునా? కానీ వాళ్ళు ద్రౌపదిని కాపాడలేకపోయారు. మీకు ఒక ప్రశ్న, ఎందుకు కాపాడలేకపోయారు చెప్పండి? హరి బోల్ చెప్పండి ప్రభుకి. బంధాల్లో చిక్కున్నారు. అది కొంచెం. భీష్ముడు ఎందుకు కాపాడలేకపోయాడు? బంధాల్లో చిక్కున్నాడు. ద్రోణాచార్యుడు ఎందుకు కాపాడలేకపోయాడు? కొడుకు పట్ల వ్యామోహం అనే బంధం వల్ల అతను ఒక స్త్రీకి, చూడండి జనరల్గా శాస్త్రం చెప్తుంది స్త్రీలని, పెద్దవారిని అంటే వయసు మీద పడిన వారిని, చిన్న పిల్లల్ని, గోవుల్ని మనం సంరక్షించుకోవాలంటే అది మన ధర్మం అంటే గుర్తుపెట్టుకోవాలి. వారికి సహాయ సహకారాలు అందించాలంట శాస్త్రం. వారికి ఎవరి సహాయ సహకారాలు అందిస్తారో వారంటే భగవంతుడు చాలా ఇష్టం అన్నమాట. అటువంటిది అరే అర్జునుడు ఎంతమందిని కాపాడాడు, అవునా? అర్జునుడు మంచివాడు కాదా ఏంటి? చాలా మంచివాడు. అర్థమైందా? అర్జునుడు, పాండవులందరూ మంచివాళ్ళే కదా, వాళ్ళందరూ ధర్మ, అందుకే భగవంతుడు వారిని ఎంచుకున్నాడు. దేనికోసం? ధర్మ సంస్థాప నార్దాయ కదా. సో అటువంటిది 5 పాండవులు అంటే 5 భర్తలు, అవునా? భీష్ముడు, ద్రోణాచార్యుడు ఎవరు కూడా ఆ టైంలో కాపాడు. కారణం ఏంటి? ఇక్కడ మనం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి మన దగ్గర ఉన్న డబ్బు మనల్ని కాపాడుతుందని, మన దగ్గర ఉన్నటువంటి బంధువులు మనల్ని కాపాడతారని, లేకపోతే మనకున్న క్యాస్ట్ బ్యాక్గ్రౌండ్ మనల్ని కాపాడుతుందని అనుకుంటే అంతకన్నటువంటి మూర్ఖత్వం ఇంక వదిలేదన్నమాట. అందుకని ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అంటే, ఒక ద్రౌపదికి అటువంటి కష్టం వచ్చినప్పుడు సామాన్య మానవులు మన పరిస్థితి ఏంటి? కలియుగం ఎటువంటి కలియుగం అండి? కలియుగము కలహాలయుగము. కలియుగం ఎటువంటి లక్షణం ఆచరిస్తుందండి? శుభ లక్షణాలని. అందుకని మనందరం కూడా ఆనందంగా జీవించాలంటే మనం ఏం చేయాలి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.